పాతికేళ్ళు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను ప్రొఫెషనల్‌గా కూడా ఎంతో అదృష్టవంతుడిని. ఇంత ఇంత స్థితికి వస్తానని అనుకోలేదు నేను. సో ఆయన అడగకుండా ఇచ్చాడు. సో అది నాకు మళ్ళీ చేతనంత వరకు సంఘానికి ఇచ్చి ఈ సర్వజన ట్రస్ట్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా నలుగురికి ఉపయోగపడి సెలవు. ఆ మాట అంటుంటేనే నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేరు అంటేనే ఒక ఎమోషన్ ఉండిపోయింది మార్కెట్లో. అంటే చాలామంది చాలా హోప్స్తో వస్తుంటే గురువారెడ్డి గారు ఉన్నారా అని ఆ బోర్డు చూడటం, ఆ ఆఫీస్ని చూడటం, అది ఇంకా మీరు గీత గీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి. సార్, మెడికల్ ఫీల్డ్లో ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒక మాఫియానే బయలుదేరింది అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు బేసిక్గా పట్టించుకోవట్లేదని, కొన్నిసార్లు ప్రభుత్వాలు తెలిసి చేస్తున్నాయి అని చెప్పేసి, ఇలాంటి నేపథ్యంలో అప్పుడున్న మెడిసిన్స్ చిటికేలో లేసే మనిషి ఈ మధ్య అది ఎక్కువగా కనపడతలేదు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే మెడిసిన్ బాగా చాలా మారిపోయింది గత 30-40 ఏళ్లలో. యాజ్ అ డాక్టర్గా మీరే ఆ మాట చెప్తే మరి దెన్ ప్రజల్లో మార్పు వచ్చింది, డాక్టర్స్లో మార్పు వచ్చింది. కొన్ని ప్లస్లు వచ్చినాయి, కొన్ని మైనస్లు వచ్చినాయి. మెయిన్ మైనస్, నా గుండెని ఎప్పుడూ తలిచే మైనస్ ఏంటంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పాడైపోయింది. పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం పోయింది. పేషెంట్ రాగానే డాక్టర్ వీడు నా డబ్బులు కొట్టేయడానికి ఉన్నాడు, వీడు దొంగోడు, వీడు బందిపోటు దొంగ అన్న టైప్లో ఫీలింగ్ వచ్చేసింది డాక్టర్ల మీద. దానికి కారణం సగం డాక్టర్లు, సగం పేషెంట్లు, సగం ప్రెస్ అందరూ కలిపి. సో అన్ఫార్చునేట్, అది చాలా బాధగా వేస్తుంది నాకు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండకపోతే అసలు రిలేషన్షిప్ లేదు. సో కాబట్టి అది అన్ఫార్చునేట్ థింగ్ అదొకటి. బట్ డాక్టర్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో బాగా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలి, ఆ కమర్షియల్గా ఉండేది తగ్గించాలి. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు 100 మంది డాక్టర్లు చెడ్డ డాక్టర్లు 5 కంటే ఉండరు. బట్ ఆ 5 వల్ల మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్. అది అంటే వీ లివ్ ఇన్ గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్లో ఉంటారు, నువ్వు చెత్త పనులు చేస్తే బయట వాడికి కనపడిపోతుంది. అందరూ చెత్త పనులు చేస్తుంటారు. ఇప్పుడు యావరేజ్ 100 మందిని తీసుకుంటే 10 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. డాక్టర్లు 100 మంది తీసుకుంటే 5 ఉంటారు. కానీ ఇక్కడ చెడ్డ పేరు ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే వీఆర్ సపోజ్ టు బి గ్రేట్, వీఆర్ సపోజ్ టు బి బియాండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అది మాకు ఇచ్చిన సొసైటీ ఇచ్చిన ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ తగ్గట్టుగా ఉండాలి. సార్, చాలాసార్లు చాలా డ్రగ్స్ వాడుతూ ఉంటారు మీరు. ఆ డ్రగ్స్ గురించి, ఆ ఫార్ములా గురించి మీకు తెలుసున్నా ఆ డ్రగ్స్ పనిచేస్తుందో లేదో అనే అపోహ కూడా కొన్నిసార్లు ఉంటుంటాయి. రీజన్ బిహైండ్ ఏంటంటే సార్, టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు మనిషి చాలా తొందరగా రికవరీ అవ్వాలి మెడిసిన్ ఇస్తున్నప్పుడు. అలాంటిది ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఒకప్పుడు ఆధునిక వ్యవస్థలో జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఆకులో అలమటాలో ఏవో తిన్నారు, ఏదో రికవరీ అయిపోయారు. బట్ ఈ రోజులలో ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా పేషెంట్ ఇంకా అంత సఫర్ అవుతున్నాడు. కారణం అగైన్ మల్టిపుల్ కారణాలు. ఇప్పుడు రోగాలు కూడా సాఫిస్టికేట్ అయిపోయాయి. అంతకుముందులాగా సింపుల్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్ కాదు. ఇప్పుడు డెంగ్యూలు, చికెన్ గునియాలు ఇట్లాంటి బోర్డులు వచ్చినాయి. సో కాబట్టి డిసీజెస్ కూడా చాలా సాఫిస్టికేట్ అయిపోయినాయి, కాంప్లెక్స్ అయిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనుషుల్లో దేహదారుఢ్యం, ఆ ఫైటింగ్ కెపాసిటీ, నిరోధక శక్తులు తగ్గినాయి. అది 2వ కారణం. 3వ కారణం వచ్చేసి పొల్యూషను ఆఫ్ ద ఎయిర్, పొల్యూషన్ ఆఫ్ ద ఫుడ్. దీనివల్ల కొంత బాడీలో హీమోడైనమిక్స్ కానీ, ఆ ఫార్మకోడైనమిక్స్ కానీ సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి ఇన్ని రకాల తేడాలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్. సార్, ఇండియాలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ప్రాణం పోసే దాతగా డాక్టర్లే కనిపిస్తూ ఉంటారు. పేదోడికి మాత్రం అయితే ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు లాంటిదో, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నప్పుడు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుంది అని అంటే, ఇన్ని రోజులు మారుతున్నా బడ్జెట్లు 1,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెడుతున్నా విద్య మాత్రం ప్రాపర్గా అందట్లే, వైద్యం అసలే అందట్లేదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీ కెరియర్ అంతా చూశారు, ఇప్పుడు రిటైర్మెంట్ ఇంకో 3 years అయితే అయిపోతుంది అని అంటున్నారు. ఒక మంచి రెవల్యూషన్ రావాలి వైద్యంలో అని ఎప్పుడు అనిపించలేదా సార్? ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను, ప్రార్థిస్తాను. బట్ మార్పులు ఉన్నాయి, నో డౌట్. ఇప్పుడు నేను ఎప్పుడు పాజిటివ్ చూడటం నాకు ఇష్టం. ఇప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి, నాకు ఊహ తెలిసి 40-50 ఏళ్ళ నుంచి ఇండియాలో గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఇచ్చే వైద్యం కూడా చాలా చాలా మారింది. చాలా ముందుకెళ్ళాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. దాంతో ఇప్పుడు పేద ప్రజలకు కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు పెద్ద పెద్ద హాస్పిటల్లో జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పెట్టిన జీవన్ దాన్, ఇట్లాంటి తర్వాత ఇంకోటి అన్నీ కూడా చాలా ముందుకు వెళ్తున్నాం. ఏ స్టేజ్ సీఎంలో ఉన్నప్పుడు డాక్టర్స్ విలువ పెంచే విధంగా కానీ హాస్పిటల్స్లో మంచి ఫెసిలిటీస్ అందినాయని అనిపించింది సార్?
ఏ ముఖ్యమంత్రి హయాంలో అనిపించింది? నాకంటే పొలిటికల్గా అంత నేను గీతకి చెప్పలేను. బట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టెన్యూర్, ఎవ్రీ గవర్నమెంట్ చేంజ్కి ఇంప్రూవ్మెంట్స్ కనపడుతూనే ఉన్నాయి నాకైతే. ఇంకా ప్రయాణం చేయాల్సిన దూరం చాలా ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం చెత్త చెదారం పాడైపోయిందని అంటే నాకు మనసు ఒప్పదు. అక్కడ కూడా ఎక్స్పర్టీస్ ఉంది, డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెటింగ్ బెటర్. అది ఇంకా జనం ఎక్కువ మనకి వాడుకోవడానికి. ఇంకా బాగా చేయాలి, చేస్తారని నా నమ్మకం, ఆశ.